ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. వాచ్ therefore, for you know not what hour your Lord done come. ఖచ్చితమైన కాలమని, ఒక ఏర్పాటు దినమని ప్రభు వచ్చు దినమునకు లేదు కనుక ఆయన రాకడ ఏ దినమునో ఎరుగము. మనము మెలకువగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మెలకువ అంటే ప్రతిరోజు రాత్రి నిద్ర మానుకొని పండుకొనకుండా ఎదురు చూడమని కాదు, కానీ ఆయన వచ్చే సమయంనకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు దొంగ ఒక ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడు అంటే అది ఆ ఇంటి యజమానునికి తెలుస్తుందా? వారికి తెలియకుండా వారు అభద్రతగా ఉన్న సమయమున రావడానికి వీలుగా ఉన్న సమయం చూసుకొని వస్తాడు. ఆ విషయం ఆ ఇంటి వారికి తెలియదు. అదే కనుక దొంగ వచ్చే సమయము ముందుగానే వారికి తెలిస్తే ఆ రాత్రి అంతా వారు పండుకొనకుండా మెలకువగా ఉండి జాగ్రత్త పడి ఇంటిలోనిది దోచుకొని పోకుండా చూసుకుంటారు. మనము ఎప్పుడైతే రాడు అని అనుకుంటామో అప్పుడే మనుష్య కుమారుని రాక, ఇంటికి వచ్చే దొంగ రాక ఎలా వస్తుందో అలానే దేవుని రాక కూడా వస్తుంది. ఒక యజమానునికి ఒక నమ్మకమైన దాసుడు ఉండి తన ఇంటిని, తన ఇంటి వారందరికీ తగిన సమయంలో అన్నము పెట్టి నమ్మకముగా ఉండిన ఎడల అట్టి దాసుని తన యావదాస్తి మీద వారిని అధికారిగా ఉంచుతాడు. అదే దుష్టుడైన దాసుడు తన తోటి దాసులను కొట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను, వాడు అనుకొనని గడియలోను వారి యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తాడు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండును. కనుక దుష్టుడైన దాసుని వలె ఉండక మంచి దాసుని యొక్క లక్షణములను కలిగి ఉండి నమ్మకముగా మెలకువగా ఉండి బుద్ధివంతుని వలె నడుచుకుందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని నీ రాకకై ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. సిద్ధపాటుని కలిగి ఉండి, మారు మనసుని కలిగి ఉండి, నిరీక్షణ కలిగి నుండి నీ మీద నమ్మకం ఉంచుకొని నాయన నీ కొరకు ఎదురు చూచే వారంగా మమ్మల్ని ఉంచండి. అవును తండ్రి ప్రభా, దొంగ ఏ విధంగా అయితే ఆయన తెలియని గడియలో మరి దొంగతనమునకు వస్తాడో అట్టి విధంగా మీరు అక్కడ కూడా ఉంటుందనే వాక్యం సెలవిచ్చినట్లుగానైనా మేము ముందుగానే సిద్ధపడి ఉండి మీరు అక్కడికి ఎదురు చూచేవారుగా ఉంచండి. ప్రార్థన అవసరం కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చండి. నాయన ఎవరికైతే నాయన గర్భఫలము లేక నాయన ఎంతగానో ఎదురు చూస్తున్నారో వారికి నీ బహుమానమును దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను దయచేయండి. అవివాహితులకు సరైన భాగస్వాములను దయచేయండి. విద్యార్థులకు తెలివిని జ్ఞానం ఇవ్వండి. ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో వారి సమస్యలన్నింటినీ తీర్చి సమయానుకూలంగా వారికి మీ నిండైన దీవెనలను గ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.